కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం కూడా మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు కూడా ఈ మాసోత్సవాలను ఘనంగా వైభవంగా కార్మికుల సమస్యలను అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను చిరు వ్యాపారుల సమస్యలను కార్పొరేషన్ దృష్టికి, సంఘటిత అసంఘటిత భవన నిర్మాణ కార్మికుల సమస్యలను లేబర్ డిపార్ట్మెంట్కు, మిగతా కలెక్టర్కు ఈ తీరుగా ఈ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోస్తూ ఈరోజు ముగింపు సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్మిక మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధి, వారి హక్కులను ఎప్పటికప్పుడు కార్మిక లోకానికి తెలిసి సంఘటితపరిచి మరి వారి ఈ ప్రభుత్వాల తరఫున వస్తున్నటువంటి ఫలాలను వాళ్ళకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత గౌరవం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశం మేరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో చిరు వ్యాపారుల స్థితిగతులను ప్రస్తావించి 2014లో చిరు వ్యాపారుల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులది. ఆ చట్టంలో పొందుపరిచిన హక్కులను ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చిరు వ్యాపారుల హక్కుల కోసం పార్లమెంట్లో చేసినటువంటి చట్టాన్ని తూచా తప్పకుండా 10 ఏళ్ల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చట్టంలో రాకన ముందు చిరు వ్యాపారులు ఎండలు ఎండుకుంటూ, వానలు తడుచుకుంటూ, చలికి వణుక్కుంటూ, మున్సిపల్ అధికారులు భయపెడుతూ, మరి అదేవిధంగా ట్రాఫిక్ మరి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఈ చట్టం ద్వారా తెలంగాణ ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూతనివ్వడమే కాకుండా వెండింగ్ జోన్స్ను వేలాదిగా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నగరంలో కూడా, ఈ చారిత్రాత్మక వరంగల్ నగరంలో కూడా కేటీఆర్ గారి ఆదేశం మేరకు వారి పర్యవేక్షణలో మరి ఇక్కడ చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను మరి గతంలో నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకపోతే 2800 వెండింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఆత్మ గౌరవంతో వారు వ్యాపారం చేసుకునే విధంగా ఆర్థికంగా చేయూతనిచ్చినటువంటి పరిస్థితులు